వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి 6 గ్యారంటీలు, వాటికి కావాల్సింది బోలెడన్ని నిధులు. ఈ క్రమంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయం రాబడి ఏదైతే ఉందో వేతనాలు, పెన్షన్లు, ఈ రాయితీలకు వీటికే సరిపోతోంది. అండ్ ఇంకా చేయాల్సినటువంటి ఈ హామీలకు సంబంధించి కాస్త అప్పు చేయాల్సినటువంటి పరిస్థితే ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ అప్పుకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బడ్జెట్ అవతల ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పు ఎలా తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో మాట్లాడదాం, మరి ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి అప్పు చేస్తే పరిస్థితి ఏంటి? ఈ లెక్కలో చూసుకుంటే ప్రపంచ బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థల్లో లేదంటే ఇతర దేశాల దగ్గర నుంచి అప్పులు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొనే ఛాన్సెస్ ఉంటాయి అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీజేపీ నుంచి డాక్టర్ నరేష్ గారు, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా దిలీప్ కుమార్ గారు, నా వాయిస్ మేబీ మ్యూట్లో ఉన్నారా? దిలీప్ గారు, దిలీప్ గారు ఏంటి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి అప్పు తేవాలని చూస్తున్నారు అనేది వినిపిస్తోంది, ఏంటి? నాకు తెలిసైతే ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నా మీరు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నా, జైకా నుంచి తీసుకోవాలన్నా, ఇవన్నీ కూడా, జైకా అంటే జపనీస్ సైడ్, చెప్పండి, ఏదైనా కూడా ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కి లోబడే ఉంటాయి. మీరు ఆ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఎఫ్ఆర్ లిమిట్ నుంచి అదనంగా, నేను కూడా చూసా పేపర్ లెవెల్ 50,000 కోట్లు కావాలని సాధ్యపడదు. ఈ ఏజెన్సీ నుంచి తీసుకునే అప్పుడు కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. జైకాది తెలియదు, దానికి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే జైకా మొదటి 10 సంవత్సరాలు దానికి రిపేమెంట్ లేదు. అది 1.5% ఆర్ 2% లోన్ ఇచ్చినా కూడా, జైకా కూడా అక్కడ ప్రభుత్వ రంగ సంస్థనే, జపనీస్ సైడ్ అది, అక్కడ 10 years ఫస్ట్ రిపేమెంట్ లేదు కాబట్టి మరి మన ఆర్బీఐ ఎగ్జంప్షన్ ఇస్తుందేమో, ఇస్తే తప్ప 10 years మారటోరియం ఉంటుంది. అంటే రిపేమెంట్ స్టార్ట్ అయితే 11th year లో తప్ప మీరు ఎక్కడ కూడా మీకు మీరు చెప్పినటువంటి లోన్స్ అన్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తాయి తప్ప విడిగా రావు. కాబట్టి డెఫినెట్లీ ఈ అందరి దగ్గర రుణాల కోసం ట్రై చేస్తున్నమాట. ప్రపంచ బ్యాంక్ దగ్గర తీసుకునేటువంటి క్రమంలో సెంట్రల్ అంటే అప్రూవల్ ఉండి గ్యారంటీగా పెట్టి ఇచ్చేటువంటి వాటిని కూడా కలుపుతారా? డెఫినెట్లీ ఏ అప్పని మీరు తీసుకోండి, అది ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో ఉంటుంది. ఎక్సెప్ట్ జైకా, అది ఒకటి ఎగ్జంప్షన్ ఆర్బీఐ ఇస్తుందేమో నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్పాను 10 ఏళ్ల వరకు మీరు రిపేమెంట్ స్టార్ట్ కాదు కాబట్టి, 11 వేయడం మొదలు పెడతారు కాబట్టి ఎప్పటి నుంచి అది రిపేమెంట్ చేస్తున్నారో అప్పుడు అది కౌంట్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎక్సెప్ట్ దట్ జపనీస్ ఎయిడ్, మెయిన్ కూడా ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపలే ఉంటాయి. కాబట్టి ఇవి లోన్ అంటే అది తనఖా, మీరు దాని ఏమంటారు, మార్గేజ్ పెట్టి తీసుకునే లోన్ ఈ లిమిట్ లో వస్తుంది అనుకోండి. ఎందుకంటే అది మన ప్రాపర్టీ, మనం తనఖా పెడతాం, మనం అందులో దానికి తప్ప తీసుకుంటాం కాబట్టి అక్కడ ఏమన్నా అది మన ఓన్ ఆదాయం కింద వస్తుంది తప్ప ఇతర రుణాలు ఏది తీసుకున్నా సరే, బ్యాంక్ నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ రుణాలు తీసుకుంటే, సో ఇక్కడ భూములు తాకట్టు పెడదాం అనుకుంటున్నట్టు ఏదో అంటున్నారు, అది చూసా నేను. అది ఆ ఆస్పెక్ట్ నాకు కూడా కరెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్ మరి తెలియదు చెప్పాలి. లేదా మన మిత్రుడు ఎక్స్పర్ట్ పాలరాజ్ మీకన్నా ముందే వాళ్ళు సర్వే చేసి ఉంటారా? స్టాటిస్టిక్స్ పర్ఫెక్ట్ గా మారుతారు కదా. సో మన భూములు మన తనఖా పెట్టి తీసుకునేదానికి మన ఎగ్జామ్షన్ తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ ఈ రకరకాల ప్రాజెక్ట్స్ కి విపరీతమైనటువంటి బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్ని కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే మేము ఇచ్చిన ప్రామిసెస్ కి కంట్రిబ్యూషన్ కానీ, సో దీనికి అవసరమైనటువంటి రుణాల గురించి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నమాట వాస్తవమే. ఇందులో మీరు చెప్పిన వరల్డ్ బ్యాంక్ ఎయిడ్, అదేవిధంగా జైకా, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. సో అది ఏవి ఎంత ఇస్తుందో దానికి అన్నిటికీ కూడా సావరిన్ గ్యారంటీ ఉండాల్సిందే. సావరిన్ గ్యారంటీ అంటే మనం కేంద్ర ప్రభుత్వానికి రాయాలి, కేంద్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ అంటే ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత ఏజెన్సీస్ మనకు లోన్స్ ఇస్తాయి.
సో ఈ సావరిన్ గ్యారంటీ అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఇచ్చేటప్పుడు ఓకే. అయితే కొన్ని పర్టికులర్ గా ప్రాజెక్ట్స్ కి డిపిఆర్ ఇస్తే ఒప్పుకుంటామని చెప్పినట్టున్నారు సెంట్రల్ కూడా. ఏదైనా మీరు డిపిఆర్ ఇవ్వాలి, డిపిఆర్ తర్వాత సావరిన్ గ్యారంటీ ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్ప మీకు ఏ విధమైనటువంటి లోన్ కూడా బయట ఏజెన్సీస్ ఇవ్వవు. సావరిన్ గ్యారంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిందే, అది ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఇవ్వాల్సిందే. సో దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా మనం చూసాం కదా ఉస్మానియా, దానికి కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన, దీనికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పెడుతున్నారు కాబట్టి వేలాది కోట్లు దీనికి ఇన్వెస్ట్మెంట్ దీనికి కావాలి. సో బట్ ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ 3.3 గతంలో మీకు జ్ఞాపకుంటే 3% ఉండేది ఎఫ్ఆర్బిఎం లిమిట్, అది వాళ్ళు 3.5 పెంచారు మన రిక్వెస్ట్ మీద కొన్ని స్టేట్స్ కి. దానికి కావాలనుకుంటే కేంద్రం దానికి 4% కూడా పెంచవచ్చు. అప్పుడు మనం అనుకున్న ఈ ఎఫ్ఆర్బిఎం ని మించినటువంటి ఇంకో 25,000-30,000 కోట్లు అదనంగా తీసుకోవడానికి అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, అందులో డెఫినెట్లీ తెలంగాణ కూడా వస్తుంది. ఓకే. అండ్ బాలరాజు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు అప్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు అండ్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమ నాయకులు దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ కొండరాల నరేష్ గారికి నమస్కారం. నమస్తే. ఏం లేదు మేడం, ఇవాళ ప్రధానంగా అప్పు చేయకుంటే ఇవాళ ఏదైతే పథకాలు అమలు చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లేదు. కారణం ఏంటంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు నెట్టేయొచ్చు కానీ గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఆ అప్పులలో ఎఫ్ఆర్బిఎం పరిధి ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చిన అప్పులు ఏంటి, కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, నాన్ గ్యారంటీ గ్యారంటీ అప్పులు ఏందని స్పష్టంగా అసెంబ్లీలో అనేక సార్లు చర్చ జరిగింది. అది అటు ఉంచితే ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వానికి కంటిన్యూషన్ గా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. ఇవాళ ఎలక్షన్ సమయంలో గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు కుప్పగా మారిందని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఎందుకు ఇచ్చింది, హామీల అమలుకు ఎన్ని వేల కోట్లు కావాలనే దాన్ని కూడా ఎలా సీరియస్ గా వాళ్ళు చర్చించినారా, లేకపోతే కావాల్సుకుని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారా, కావాల్సుకునే హామీలు ఇచ్చారు అనేది ఎలా కనపడతా ఉంది. నిన్ననే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమని, విపరీతమైన హామీలు ఇచ్చినాము, అనేక రకాల అప్పులు చేయాల్సి వస్తుంది, అనవసరమైన హామీలు ఇచ్చినామని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇచ్చినారు. పత్రికా కథనాలలో మెయిన్ హెడ్డింగ్ లో వచ్చింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పథకము ఎట్లా అమలు చేయాలి, అదేవిధంగా ఏ పథకానికి కళ్యాణ్ ఎన్ని వేల కోట్ల అవసరము, అదేవిధంగా ఎంత ఇబ్బందులు ఉంటుంది అనే దాని మీద ఒక సమీక్ష గాని ఒక క్లియర్ గైడెన్స్ వీళ్ళకు ఉన్నదా అనేది ఇలా ప్రజలలో గందరగోళంగా ఉంది. ఇవాళ రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలకు మీరే ఇస్తామని చెప్పినారు. ఆ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్ల అవసరము అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక నివేదిక, ఒక స్పష్టమైన ఆధారాలు ఉంటే మీకు కరెక్ట్ గా ఈ క్లారిటీ దొరికేది. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు సంబంధించి గతంలో మేము 10,000 ఇస్తామంటే మీరు దానికి 2,000, 15,000 ఎక్స్ట్రా, 5,000 ఎక్స్ట్రా కలిపినారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని 3,000 తగ్గించినారు, 12,000 అన్నారు. 12,000లో అసలు ఎంత భూమికి ఇస్తారనే దాని మీద ఒక క్లారిటీ ఉంటే ఎంత అప్పు తీసుకోవాలన్నా లేకపోతే ఎక్కడి నుంచి మనకు రెవెన్యూ బడ్జెట్ వస్తుంది అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ఇవాళ వృద్ధులు, వితంతులు, వికలాంగులు, డయాలసిస్ పేర్లకు పెన్షన్ సంబంధించి దానికి ఎన్ని వేల కోట్లు కావాలనే అంశం దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి కావచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు హామీలను ఇచ్చి ఎలక్షన్ సమయంలో ఓట్లు తట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి మేము చేయలేకపోతున్నామను, లేకపోతే దాంట్లో కొన్ని కొర్రీలు పెట్టి ఆధార్ కార్డు లింక్ అను, రేషన్ కార్డు లింక్ అను, ఇన్కమ్ ట్యాక్స్ అను, లేకపోతే ఫ్యామిలీలో ఒక్కరికను, లేకపోతే సాగు యోగ్యమైన భూములను పంటలు 2 రకాలుగా పండిస్తున్నాను, ఈ రకమైనటువంటి కొర్రీలు పెట్టి ప్రజల్ని గందరగోళకు ప్రయత్నం చేయదు. మరి గత ప్రభుత్వం ఎట్లా అమలు చేసింది? గత ప్రభుత్వం అమలు చేసింది కదా, ఈ ప్రభుత్వం కూడా దానికి వాళ్ళు అనేది మీరు మాక్సిమం అప్పులు చేసి వెళ్ళారని అమ్మ ఎవరికి కూడా అమ్మ ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ అన్న చెప్పినారు, ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అంటే ఆ పరిధిని ఫుల్ఫిల్ చేశారంటున్నారు. లేదు నేను అంటున్నాను, ఏ రాష్ట్ర ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఏంటి అమ్మ, మేము 2014లో రాష్ట్రం స్టార్ట్ అయిన రోజు 62,000 కోట్లు 70,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అమ్మ. ఈ రోజు 3 లక్షల కోట్లకు దాటింది. ఆ రోజు 2,000, 3,000 ఒక సంవత్సరానికి ఒక ఆదాయం 2,000, 3,000 కోట్లు వస్తే సరిపోయేది ఒక నెలలో. కానీ ఈ రోజు నెలకే సుమారు 7,000 కోట్లు, 10,000 కోట్లు, ఒకసారి 12,000 కోట్లు కూడా ఆదాయం సమకూర్చే సందర్భం ఉంది. అప్పుడు 2,000 కోట్లు, 1,000 కోట్లు వస్తే చాలా ఎక్కువ. ఈ రోజు 10,000 నుంచి 12,000 కోట్లు కూడా ఒక రోజు
ఒక నెలలో ఆదాయం వస్తుంది, రెవెన్యూ సంబంధించినటువంటి ఆదాయం వివిధ రకాల వనరుల ద్వారా. కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్ కూడా ఆ విధంగా ఉన్నది. దానిలో మీరు చూసుకొని ఏది ఫస్ట్ మీరు ప్రయారిటీ చూసుకోవాలి. రైతులను మీరు ప్రయారిటీ తీసుకుంటారా, లేకపోతే యువతను మీరు ప్రయారిటీ తీసుకుంటారా, లేకపోతే పారిశ్రామికాన్ని ప్రయారిటీ తీసుకుంటారా అనే విధంగా వీళ్ళు నిధులు ఖర్చు పెట్టాలి తప్ప దానికి ప్రయారిటైజ్ తెరవట్లే వీళ్ళకి. అసలు మీరు ప్రయారిటైజ్ అంటే రైతుకు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలనేది ఒక ప్రయారిటీ ఉంటది. ఎప్పుడు ఇస్తే మీరు పంటకు ఎప్పుడైతే వేసుకుంటామో ఆ పంట ఇచ్చేటప్పుడు మీరు రైతు బంధు ఇస్తే దానికి ఉపయోగం జరుగుతుంది. రైతు అంతా పంట వేసుకున్నాక ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉపయోగం జరుగుతుంది మేడం? కాబట్టి ఈ ప్రభుత్వానికి సో అదే ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. సో ఆ సంక్షేమ పథకాలు నెరవేర్చడానికే అప్పులు తీసుకునైనా చేద్దాము, ఖచ్చితంగా నెరవేర్దాం అనేది మా ప్రయత్నం అని కాంగ్రెస్ అంటోంది. ఏముంది, భూములు ఇప్పుడు గతంలో కేసీఆర్ భూముల్ని అమ్మిండు, భూముల్ని తాకట్టు పెట్టిండని మాట్లాడారు కదా. ఇలా గదే వస్తుంది కదా మేడం. టీజీఐసీ నుంచి ఏంది గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి 22 ఎకరాలు కుదువ పెట్టాలి, టీజీఐసీ నుంచి 2000, 3,000 ఎకరాలు కుదువ పెట్టాలి. అదేవిధంగా అడుకో నుంచో, అదే జైకా నుంచో, లేకపోతే ఇంకొక నాబార్డ్ నుంచో, లేకపోతే ప్రపంచ బ్యాంక్ నుంచో నిధులు తీసుకురావాలని మాట్లాడుతా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా మేడం చెప్తా ఉన్నాను, అనేక సంవత్సరాలు విద్యార్థి రాజకీయాల్లో ప్రపంచ బ్యాంకు ఊరికి ఆపివ్వదు. అనేక రకాల కండిషన్లు ఉంటది. పేదల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, మీరు ఉచితంగా ఇవ్వద్దని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ చెప్తుంది. అదే విధంగా గతంలో కూడా 2099, 2004 మధ్యన ఆ రోజు ప్రపంచ బ్యాంక్ నిధులతోనే కదా విద్యుత్ అప్పులు తీసుకుంటే కదా ఆ రోజు 3 మంది చనిపోయింది కాల్పులలో. కాబట్టి మేడం ఇవాళ నేనేమంటున్నంటే ప్రభుత్వానికి పథకాలు అమలు చేసే విషయంలో కావచ్చు, పథకాలను ఎట్లా పైసలు ఇవ్వాలనే విషయంలో కావచ్చు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అవుతాయి. ఆ ప్రేమ లేదు వీళ్ళకి ఎంతసేపు. ఒకసారి నరేష్ గారు వర్షన్ ఇంకోటి కూడా చెప్తాను, ఖచ్చితంగా తీసుకుంటా. ఒక మేడం ప్రొఫెసర్ల యొక్క వయసును పెంచమని చెప్పినారు. ఈ రోజు ప్రొఫెసర్ వయసు పెంచినట్టు అలాంటి పేపర్ జియోనే వచ్చింది. అంటే మంత్రుల మధ్య కోఆర్డినేషన్ ఉందా? ముఖ్యమంత్రికి మిగతా మంత్రులకు సమన్వయం లేనట్టు కనపడతా ఉంది. అందుకనే ఈ రకమైన మేడం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు, 66 పథకాలు. మా భారతీయ జనతా పార్టీ భాషలో చెప్పాలంటే 6 మోసాలు, 66 అబద్ధాలు. దీంతో వాళ్ళు పరిపాలన స్టార్ట్ చేసినారు. అమలు గాని అంటే సాధ్యం లేదురా నాయన, కేసీఆర్ ఉన్నాయన్ని ఖతం చేసిండు, అప్పుల పాలు చేసేసిండు. వారసత్వంగా 72,658 కోట్లు రాష్ట్రానికి అప్పు 2014లో వస్తే దాని తర్వాత 4,16,000 కోట్లు ఆయన చేసిండు రకరకాలుగా. భూముల దాని మొత్తం మీద 7 లక్షల కోట్లతో అప్పుతోటి ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 1,26,000 కోట్ల పైసలు 1 year లో రిలీజ్ చేసారు. మొత్తం మీద 7 లక్షల కోట్ల అప్పులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఇబ్బందికరమైనది, ఇది చేయలేనిది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ మేము చేస్తాము అదే మీరు మాట్లాడుతూ ఈ మధ్యన వాళ్ళ మంత్రి ఇంత అప్పులున్నాయని అనుకోలేదు, ఇంత కష్టమైతే అనుకోలేదు మేము పథకాలు అనౌన్స్ చేసేటప్పుడు. అంటే ప్రజలని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఈ పథకాల నుంచి ఎగగొట్టాలి అని చెప్పేసి, అంటే ప్రజల్ని మోసం చేసినాం, అధికారంలోకి వచ్చిన సీట్లో కూర్చున్నాం, ఇప్పుడు ఏ విధంగా మోసం చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మా కాన్సెప్ట్ లో షేర్లింగం పెళ్లి అయితే ఇక భూముల్ని దగ్గర అమ్ముకున్నాడు, మొత్తం మీద ఏడాదికి అడ్డగోలుగా అమ్మేసిండు కేసీఆర్. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు ఉన్నటిని దానికి ఐజీఐకి దానికి తాకట్టు పెట్టాలి, ఎట్లా రుణం తీసుకోవాలి, ఇప్పటికే 10,000 కోట్లు తీసుకున్నారు, ఇంకా 20,000 కోట్లు ఎట్లా తీసుకోవాలి, రకరకాలుగా ఇక మన దిలీప్ అన్న గారి బాలరాజు గారు వాళ్ళు మాట్లాడినట్టు ఈ రకరకాల సంస్థల నుంచి ఏ విధంగా చేయాలి, FRBM దాటి ఈ రోజు ఏ విధంగా ఇంకా మనం బయటకెళ్ళి తీసుకురావాలి ఏందనేది కూడా వీళ్ళు రకరకాల ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చిత్తశుద్ధిని చిత్తశుద్ధిని పరిశీలిస్తే మనం తన మిత్రుడు బాలరాజు వర్షన్లో చెప్పి ఆయన ఏ విధంగా చెప్పిండంటే ఏ టైంలో ఇవ్వాలి ఎట్లా అనేది వీళ్ళు తెలుసులేదు. అది తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి రైతు భరోసాని అటుపెట్టి ఇటుకొట్టి 5 సంవత్సరం దాకా లాక్కొచ్చారు. రాగానే ఎమ్మడి పడతానికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అనుకుని దాన్ని గాయబ్ చేసేసి మళ్ళా సంవత్సరం తర్వాత మొదలుపెట్టి ఇప్పుడు మండలంలో ఎంతమందికి ఇవ్వాలి, ఒక ఊరిని సెలెక్ట్ చేసుకోవాలి మోడల్. ఈ లెక్కల కారణంగా మార్చి ఏప్రిల్ అవుతుంది, కొందరికి ఇస్తారు, ఇయ్యరు, మళ్ళీ ఈ సంవత్సరం పోతుంది, మళ్ళీ వానకాలం వస్తారు, మళ్ళీ మొదలవుతుంది. ఈ 2 నెలల ఎలక్షన్స్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కథం పట్టాలి, మళ్ళీ మేము ఇస్తున్నాం చూస్తామా రేపు మీ ఊరికి వస్తుంది, ఎల్లుండి అవతల ఊరికి వస్తుంది అని చెప్పాలి. ఇట్లా మాటలతోటి కాలం వెళ్ళదీయడం అనేది కాంగ్రెస్ వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. పిల్లల స్కాలర్షిప్ల విషయంలో కూడా ఆ విధంగా 1-2-3 కాలేజీలకు మొన్న వేసిన కొన్నింటికి ఇంకా మిగతా ఈ కాలేజీ కరస్పాండెంట్లు కానీ వీళ్ళది రిట్నాశపడాలి. ఈ రకరకాల ఇందిరామ్మ ఇండ్లకి ఇప్పుడు మళ్ళీ ఇందిరామ్మ ఇప్పుడు ఎట్లుందంటే ఏది పరిస్థితి తిన్నా కానీ అది ఇంట్లో
దీపం లేదు, దీపం నూనె లేదంట. వెనకడ ఒక ఆయన ఉన్నాడట, ఏమే కొట్ట ఆవుల కొట్లంలో నూనె దీపం పెట్టినవా లేదని. అంటే మిసాలకు సంపంగి నూనె టైప్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. మేము ఏ బస్తీ మీద సవాల్ దేనికి తగ్గేది లేదనే నేచర్ వీళ్ళకు ఉన్నది. ఇక్కడ వీళ్ళ వర్షం చూస్తుంటే సరే మా యొక్క బండి సంజయ్ గారు అని ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీరు పేరు మార్చం మేము ఒప్పుకోమన్నా కానీ లేదు మేము ఇందిరామ్మ ఇండ్లే అంటాం, దాంట్లో కాంప్రమైజ్ ప్రసక్తి లేదు. అదే దేశం మొత్తం మీద ఒక స్కీమ్ ఉన్నది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దానికోసం దాని నిండా ఈరోజు లక్షల ఇండ్లు ఈరోజు అన్ని రాష్ట్రాలలో కట్టిస్తున్నారు. అరే మన దగ్గర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో దాన్ని మొత్తం నిర్వహణ చేసింది. ఒక్క బెడ్రూమ్ బై డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అత్త వస్తే అల్లుడు అల్లుడు వస్తే అత్త ఏ విధంగా చీర మార్చుకోవాలని వాళ్ళు అది చేయలేకపోయారు. నరేష్ గారు, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ముఖ్యంగా అప్పు వీటి గురించి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పుడు 5 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, మీరు ఒక 1,80,000 ఇచ్చారు, వాళ్ళు మిగతా వాటికి ఇందిరమ్మ అంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ ఉంది కాబట్టి సో అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే అప్పు కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే పైసలు ఏదైతే ఉన్నాయో కేంద్ర పథకాల నుంచి వచ్చే పైసలు ఆ పథకానికి అక్కడికే ఖర్చు పెట్టాలి, ఆ పేరు మీద అలా ఖర్చు పెట్టాలి తప్ప నీ ఇష్టం ఉన్నట్టు నీ పేరు పెట్టుకోనికి లేదు. కాబట్టి వీళ్ళు అంటే రకరకాల ఇప్పుడు వస్తున్న ఆదాయం ఏమైతున్నది, రెగ్యులర్ గా వస్తున్న ఆదాయము ఈ జీతాలకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కు ప్రభుత్వ నిర్వహణకే సరిపోతున్నది, పెన్షన్లకు వీటికి. సో ఏంటి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి, వీళ్ళ పథకాలు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఇక్కడ వాళ్ళు చేసిన హామీలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఈ రోజు చూస్తుంటే వాళ్ళని ఆ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీని చూసుకుంటే వాళ్ళని ఎంతవరకు ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేసి అటు లేదు. వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితుల్లో అది కూడా అప్పుల పాలు ఉన్నది. ఆ వచ్చిన మేము బస్సు ఎక్కిస్తున్నాం అని చెప్పేసి అందరినీ ఆ కొన్ని సర్వీస్ బస్సులు పెట్టేసి ఆ బస్సులను ఎక్కించుడు చూసుడు తప్ప అక్కడ ఆర్టీసీలు కూడా దివాళా తీసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏ రంగాన్ని ఈ రోజు హాస్పిటల్ ఇప్పుడు ఈ రోజు ఉన్న ఉస్మానియా హాస్పిటల్ దాన్ని పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని పేపర్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ కట్టడానికి 3 హాస్పిటల్ కట్టడానికి 3,000 కోట్లు కావాలి. ఈ హెల్త్ కు సంబంధించి ఒక మొత్తం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఈ హెల్త్ కు సంబంధించి ఈ జనరల్ హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈ రోజు 10,000 నుంచి 15,000 కోట్లు అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏడికెళ్ళి తీసుకొస్తుంది ఇవన్నీ? అదేవిధంగా అంటే మినిమం ఏదైతే ప్రజలకు అవసరమైన ఈ యొక్క హెల్త్ విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, చదువు ఇవన్నీ కూడా వీటికి సంబంధించి. అదే గురుకులాలకు సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఈరోజు గురుకులాలకు సంబంధించిన నిర్వహణకు వాళ్ళ భూములు తాకట్టు పెట్టేసి దాన్ని తీసుకురావాల. ఇప్పుడు మొత్తం వాళ్ళేమో మొత్తం తెగన మీరు, వీళ్ళేమో తాకట్టు పెట్టరు. సో ఇదేంటి పరిస్థితి? ఏంది? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు? అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇక్కడ రాష్ట్రాల్లో మేము కావచ్చు, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, దేశాన్ని రాష్ట్రాన్ని ఎప్పుడు దివాలా తీయొద్దు. మనం ఎంతో ఉన్న హామీలు కానీ హామీలను తీయొద్దు, ప్రజల్ని మోసం చేయొద్దు. కాబట్టి ఇలాంటి మోసాలు హామీలు చేసే వాళ్ళని అధికారం వచ్చి డెఫినెట్ గా వీళ్ళ మీద ఎంక్వైరీ అంటే తప్పుడు హామీలు ఇచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు మేడం ఇదంతా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఈ ఉన్న బడ్జెట్ ఇది, వ్యవస్థ ఇది. కాబట్టి దీంట్లో మీరు ఇంత ఈ ఉన్న దాంట్లోనే మీరు ఇంత మంచి నిర్వహణ చేయగలుగుతారు, చేయండి. అంతేగాని రకరకాలుగా మీరు చేస్తుంటే రకరకాలుగా పథకాలు చేసేసి మీరు ఉచిత వాగ్దానాలు చేస్తే ఎడిపోవాలి ఇదంతా. కాబట్టి రాష్ట్ర దిలీప్ గారు ఇప్పటికైనా మేల్కోవాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద ఒక నిమిషం క్లోజ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ అంటే ఈ అప్పుల బాధలో వాళ్ళు బయటపడడం చాలా కష్టము. వాళ్ళు ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేరు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దిలీప్ గారు, ఇప్పుడు ఓకే, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి అన్నటువంటి క్రమంలో వాళ్ళకు తీసుకున్నాం కదా, కట్టేస్తున్నాం కదా అన్నది సరిపోదు. వాళ్ళు కొన్ని ఆంక్షలు విధిస్తారు, ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వీటన్నింటికి సంబంధించి వాళ్ళు ఆంక్షలు ఖచ్చితంగా విధిస్తారు. మీ తీసుకున్న వాటికి వడ్డీ కడుతున్నాం కదా అంటే ఊరుకోదు ప్రపంచ బ్యాంక్. సో ఆ నిబంధనలన్నింటికి లోబడే ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి తీసుకోవాల్సింది. మీరేమో సంక్షేమ పథకాల కోసం తీసుకుంటున్నా అంటారు, తీసుకోబోతున్నాం అంటారు, మరోవైపు వాటికైతే ఎలో చేయదు. ఏంటి పరిస్థితి? మీకు మీరు చెప్పాలి ఏ పథకాలు ఆపడానికి లేదు, ప్రపంచ బ్యాంక్ దగ్గర నిధులు తీసుకుని చెప్పండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏ సంక్షేమ పథకమైనా అది బీఆర్ఎస్ మొదలు పెట్టినా లేకపోతే గతంలో ఎవరు మొదలు పెట్టినా టీడీపీ మొదలు పెట్టినా కొనసాగిస్తూ కొత్తగా పథకాలు మీరు ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే తప్ప ఇచ్చిన రాయితీలను మనం ఇంతవరకు మార్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ కాబట్టి ఏ నిబంధనలు అయితే అట్లాంటివి ఉండవు వాటిని అధిగమిస్తూ వచ్చే రూల్సే తీసుకుంటాం తప్ప
పథకాలను ఎగ్గొట్టి వరల్డ్ బ్యాంక్ ఏదో కండిషన్స్ పెట్టిందని చేసే ఆస్కారం లేదు. జ్ఞాపకం ఉంటే టీడీపీ హయాంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ను అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదించింది. అప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది జ్ఞాపకం ఉంటే. అండ్ ఈవెన్ పోలీసులు కాల్పులు కూడా చేసేటువంటి పరిస్థితి మన దేంట్లో కదా. సో వరల్డ్ బ్యాంక్ నిబంధనలు అవి ఒప్పుకుంటే మీరన్నట్టు వేసుకొని కండిషన్స్ వాళ్ళు పెడతారు. ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ దిగ్గా మీరు ఉండాలి, ఈ అప్పుల భారం ఉన్నది అంటే వాళ్ళ లోన్ మీద పడుతుంది అంటే రాయితీలు. సో అది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి సహజంగా అట్లా కండిషన్స్ ఉన్న లోన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా తీసుకోలేదు. తీసుకుంటే మీరు ఏదో ఒక వెల్ఫేర్ పథకాన్ని లేదు సరే మీరు మానేస్తామంటే పొలిటికల్ గా సాధ్యపడే పనే కాబట్టి మిత్రుడు చెప్పిన దాంతో నేను వ్యతిరేకిస్తున్నా. ఇంతవరకు అట్లాంటి కండిషన్స్ మేము యాక్సెప్ట్ చేయలేదు. ఏ పథకాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు. ఎస్ హామీల విషయంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. అది ఎన్నోసార్లు మనం డిబేట్ లో మనం అనుకున్నాం. ఇంప్లిమెంట్ చేయకపోతే అయిపోతుంది కదా. ఎక్కడ ఇంప్లిమెంట్ చేయమని మేము ఎందుకంటున్నాం అనట్లేదు. నిన్న మొన్న 4 రోజుల కొత్తగా సీఎం ప్రకటించాడు కదా. ఇప్పుడు రైతు రుణమాఫీని గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేకపోయింది, మేము 1 year 10 months లోపల చేయగలిగాం. మళ్ళా నిన్న మొన్న సీఎం మళ్ళా మనకు ఆ విషయంలో మళ్ళొకసారి 4 కొత్త పథకాలు కూడా ప్రకటించాడు కదా. ఏ విధంగా మనం రైతు భరోసా గానీ మరొకటి కానీ కొన్ని కండిషన్స్ ఉంటే ఉండొచ్చు. కండిషన్స్ పెడుతూ ఈ కొత్తగా ఇంప్లిమెంటేషన్ అయితే ప్రతి పథకం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అదర్వైజ్ కానీ దిలీప్ గారు ప్రకటనలే అవుతున్నాయి కానీ టైం అంటే మీరు పెట్టే టైం డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు, బట్ అదే మీరు నిలబడట్లేదు అనేదే ఇప్పుడు విపక్షాలు చేస్తున్న క్వశ్చన్. అది కాదట్లేదు కదండి. ఈవెన్ అంటే January 26 ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఎదురు చూసుంటారు గ్రామాలలో ఉన్న వాళ్ళు. అది పైలట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరుగుతుందని ఎవరు అనుకోవాలా? నేనేమన్నానంటే గత ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే ఎక్కువ అప్పులు చేయడం వల్ల దాంట్లోంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టమాట వాస్తవం. దీన్ని అధిగమించడానికి ఇప్పుడు మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామని అందరూ అంటున్నారు పేపర్లో. ప్రధానంగా వచ్చింది అదే కదా. ఆ ప్రయత్నాలు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా సర్వైవ్ కాదు కదా. అది భూమి తనఖా పెట్టి తెచ్చుకుంటామా, లేకపోతే సరళమైన వడ్డీతో తీసుకుంటామా, గతంలో తీసుకున్న అప్పులను సరళీకృత విధానంలో తిరిగి పునర్వ్యవస్థీకరించి ఇంకా తక్కువ అప్పు ఇచ్చే వాడి కోసం ఇవన్నీ ఎఫర్ట్స్. అవి ఈ ఎఫర్ట్స్ లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు. అంత మాత్రం చేత ఏ అప్పు లేకుండా ఎవరు పరిపాలించారు. కేంద్రమే గతంలో కంటే 4-5 రెట్లు అప్పు చేసి మరి ఇలాగే ఎప్పుడో వాళ్ళు 1,00,00,000 అప్పు దాటిపోయారు. మరి గత ప్రభుత్వాలంతా లెవెల్ అప్పు చేయలేదు. 10-15% కంటే ఇప్పుడున్న అప్పు కంటే వాళ్ళు గతంలో 60-70 ఏళ్లలో చేయలేదు. కేంద్రాలు కూడా సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్రం కూడా బయట అప్పుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మొన్న మొట్టికాయలు వేసిన రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు కేంద్రం కూడా ఉంది. ఆర్బీఐ వాళ్ళు నోటీస్ ఇచ్చింది, కేంద్రానికి కూడా నోటీస్ ఇచ్చారు మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటారు అని. సో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి ఇవన్నీ. అందుకని నా ఏ లోన్ తీసుకున్నా ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపలే ఉంటుంది. అయితే గత అప్పులు ఒకటైతే మీ ఆదాయం తగ్గడం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అయిందా మీకు? పెద్దగా ఆదాయం తగ్గిందంటూ ఏం లేదండి. పెద్దగా అంటే ఈవెన్ మీరు ప్రకటించినది కాగిచ్చినటువంటి లెక్కలతో చూస్తే మీరు అంటే పెట్టుకున్నటువంటి అంచనానే 60% వరకు అయింది. ఇంకొక 3 నెలల్లో 40%, పోటీ 30% కంప్లీట్ చేయాలి. డెఫినెట్లీ రీఅప్రోప్రియేట్ చేయడానికి రకరకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చినాయి. ఆ భారం అనేది కొత్త కొత్త పథకాలండి, ఈ హామీలనండి, దీనివల్ల ఎక్స్చెకర్ మీద భారం పడటం. 3 నెలల్లో 1,14,000 కోట్ల ఆదాయం సంపాదించాలి మీరు పెట్టుకున్న టార్గెట్ లో. 1,14,000 కోట్లు 3 months లో. 9 months లో 1,24,000 తెస్తే ఈ 3 months లో 1,14,000 తీసుకురావాలి. సో భారీగా ఆదాయం తగ్గింది కాబట్టి మీరు ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆదాయం తగ్గింది అంతగా ఏం లేదు, కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు 1,14,000 కూడా కరెక్ట్ కాదు. దాదాపు 60,000 కోట్లు అదనంగా కావాలి. ఆ 60,000 crores కోసం అదనంగా అవసరమైన రిక్వైర్మెంట్ కోసమే ఈ రోజు మేము జరుపుతున్నది చర్చలు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, నబార్డ్ కావచ్చు, ఈ సంస్థలన్నిటితో కూడా ఒప్పందాలు చేసుకునే సందర్భంలో కాస్త తక్కువ ఇంట్రెస్ట్ తో లోన్ వస్తే దాని అవసరమైన దగ్గర తరఖా పెట్టాల్సిన భూములు ఏమైనా ఉన్నాయా అన్నది. అది మీరు చెప్పినట్టుగా స్టేట్ అంటే చూసాం కదా. ఇప్పుడు గురుకులాలకు సంబంధించిన 25 ఎకరాలు కూడా ఒకవేళ అది దాని మీద లోన్ తీసుకుంటే అది హడ్కో పరిధిలో వస్తుందా లేదని కూడా ఒక అంశం. అది వీ హ్యాడ్ టు ఎగ్జామిన్. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీ రేటుతో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి.
స్కీమ్స్ ఎత్తేస్తామని మిత్రులు అన్నట్టు మాతో కాదు ఎత్తేస్తున్నాం అని చెప్పట్లేదు మేము. ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ చెప్తారా అని అడుగుతున్నారు. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బాలరాజు గారు, గతంలో కూడా మీరు అప్పు చేశారు, భూములు అమ్మడం కావచ్చు, లేదంటే అప్పులు తీసుకురావడం కావచ్చు, వాటికి సంబంధించిన ఆ భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం అది కంటిన్యూ చేయాల్సిందే ఖచ్చితంగా. సో చేస్తోంది. సో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అద్దప్ప వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. తాకట్టు పెట్టడమా లేకపోతే ఇతర దేశ అవతలకి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడమా తప్ప వేరే ఆల్టర్నేట్ లేకనే వాళ్ళు అప్పుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉంటే వాళ్ళు ఎందుకు అప్పు చేస్తారు? ఓకే, అప్పు చేయడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా అప్పు చేస్తారు మేడం. చేస్తున్న అప్పు దేనికోసం ఉపయోగిస్తున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనేది సమస్య. ఇవాళ మేము గతంలో అప్పు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మేము రైతు బంధు కోసం మేడం క్లియర్ కట్ గా, ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి రైతు బంధు ఇస్తున్నారో అర్థం కాని లెక్కలు కనపడతా ఉన్నాయి. కానీ మేము క్లియర్ కట్ గా మేము 2018లో ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే 6 సంవత్సరాల కాలంలో మేము 73,000 కోట్ల రూపాయలు 68,50,000 మంది, అంటే 68,50,000 మంది రైతాంగానికి 73,000 కోట్లు వేసాం. దాంట్లో అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం 1,21,000 కోట్లు ఖర్చు పెట్టాం. అదేవిధంగా 1,61,000 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు పెట్టాం. 5,400 కోట్లు రైతు బీమా కోసం ఇచ్చాం. అదేవిధంగా ఉచిత విద్యుత్ కోసం సుమారు 48,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ విధంగా ఏదైతే తీసుకున్న అప్పు ఏదైతే ఉందో, మేము ఏదైతే రైతు సంక్షేమం కోసం కావచ్చు, అదేవిధంగా యువత సంక్షేమం కోసం కావచ్చు, ఇంకా ప్రభుత్వ వైద్యం సంబంధించి కావచ్చు, ఈ విధంగా ఖర్చు పెట్టాం. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది మేడం. ఈ 14 నెలల్లో వీరు చేసిన అప్పులు చూస్తే మేడం, మీరు చూడండి, 12వ తారీఖు 12వ నెల అంటే 7వ తారీఖు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తారీఖు 12/2023 500 కోట్లు తెచ్చారు. 19వ తారీఖు 12వ నెలలో 900 కోట్లు తెచ్చారు. 16వ తారీఖు 1వ నెలలో 2,000 కోట్లు తెచ్చారు. 23వ తారీఖు 1వ నెలలో 1,000 కోట్లు తెచ్చారు. 6వ తారీఖు 2వ నెలలో 2,000 కోట్లు తెచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వరకు వీళ్ళు తెచ్చిన అప్పు 1,47,000 కోట్లు. ఈ 1,47,000 కోట్లలో వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఎన్నున్నవి, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంతున్నవి, నాన్ గ్యారంటీ అప్పులు దాన్ని చూస్తే మొత్తం టోటల్ గా 1,47,000 కోట్లు తెచ్చారు. ఈ 1,47,000 కోట్లు తెచ్చి ఏమైనా రుణమాఫీ ఏమన్నా కరెక్ట్గా చేసినవా, లేకపోతే రైతు బంధు ఏమన్నా నువ్వు సకాలంలో ఇస్తివా? ఆల్రెడీ గతంలోనే 7,500 కోట్లు గత ప్రభుత్వము ఏదైతే ట్రెజరీలో ఉన్న పైసల్నే 2,500 కోట్లు నీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఇంకో మంత్రి కంపెనీకి ఇచ్చేసి 5,000 కోట్లు మాత్రమే రైతు బంధు ఇస్తివి. అది కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇచ్చినటువంటి 5,000 రూపాయలే ఇస్తివి. మరి ఇంకా 17,500 రూపాయలు నువ్వు ఎగ్గొడితివి. అదే విధంగా ఇవాళ మేము ఏమంటాం అంటే మేడం, ఇవాళ గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ కూర్చోవడం కంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక హ్యాండిల్లో, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లో పోల్ పెట్టింది. ఆ గత ప్రభుత్వ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందని పెట్టినారు. పెడితే మేడం ఒక 2-3 గంటలలోనే వీళ్ళు తేలిపోయి లాస్ట్ పోల్ ముగిసే సమయానికి 92,551 మంది పోల్ చేస్తే 67% గత ప్రభుత్వం పాలన బాగుంది, ఓన్లీ 33% మాత్రం ఈ ప్రభుత్వ పాలన బాగుందని తేలిపోయింది. అంటే ఇవాళ ప్రజలలో ఎంత అనిశ్చితి ఉంది అనేది అర్థమైతా ఉంది, ప్రజలలో ఎంత అసంతృప్తి అనేది అర్థమవుతుంది. అంటే బాలరాజు గారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఎవరి ఐడీలు వాళ్ళవి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వాటిని మనం బట్టి అంచనా వేయగలుగుతామా మేడం? ఇప్పుడు ఇదండి మేడం, రేవంత్ రెడ్డి గారు కూడా సర్వే చేశారు. ఈ మధ్య కాలంలో జనవరి 1 రోజు ఎమ్మెల్యేలు వారు గెలిచడానికి పోతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా సుమారు రెడ్ జోన్ కింద 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి వారే చెప్పినారు. 65లో 28 పోతే ఎంత ఉంటుంది మేడం? ఇక మీరు చెప్పండి, 65లో 28 మంది పోతే ఎంత ఉంటారు? ఇక ఓ 30 మంది మామూలు జోన్ లో ఉన్నారు, 37 గ్రీన్ జోన్ లో కొంతమంది ఉన్నారు, ఆరెంజ్ జోన్ లో కొంతమంది ఉన్నారు, రెడ్ జోన్ లో కొంతమంది ఉన్నారు. 8 మంది అయితే అసలు చెప్పనక్కర్లేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు, మంత్రులు వాళ్ళ 5 ఉన్నారు, మిగతా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఏమంటున్నా మేడం, ఇవాళ ప్రధానంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీరు ఏదైతే రైతు హామీలు ఏదైతే సన్నధాన్యం, ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు బోనస్ సంబంధించి కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇది ఆత్మీయ భరోసా కావచ్చు, కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కావచ్చు, ఇవి ప్రయారిటైజ్ చేసుకుని రైతుకు సాయం చేసే ప్రయత్నం చేయాలి. రాష్ట్ర బడ్జెట్ తక్కువ రావట్లే మేడం, దీని ఎందుకు కుదేలైంది ఆర్థిక వ్యవస్థ? రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వేణుగోపాల్ రెడ్డి అని ఒక రియాల్టర్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మీరు ఇవాళ హైడ్రా పేరుతోటి
ఒక విధానం నరేష్ గారి version తీసుకుందాం. మేడం నేను ఒక మాట చెప్పాక కన్క్లూడింగ్ తొందరగా రావాలి, టైం అయిపోతుంది. హైడ్రా పేరుతోటి ఒక విధానం తీసుకొస్తుంది, ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూడా కొడుతుంటది. ఇలా ఏ వెంచర్ బై కొన్నామన్నా కూడా మధ్యతరగతి మానవుడు అరే ఇది చెరువులు ఉందేమని భయపడతా ఉన్నారు. దీనికి ఆధారం దీనికి ఏదైనా పర్మిషన్ ఉందో లేదని భయపడతా ఉన్నారు. అది లేఅవుట్ మంచి లేఅవుట్ అయినా కూడా అన్ని పర్మిషన్లు కూడా పోయి ఫ్లాట్ కొందామంటే ఇలా మధ్యతరగతి మానవుడు పరిస్థితి లేదు. అదే ఏదైనా ఇల్లు కట్టిందని అపార్ట్మెంట్ కొందామన్నా కూడా దాంట్లో కొనే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తగ్గడం వల్ల ఆదాయం తగ్గిందంటారు. అమ్మకంలో తేడా వచ్చింది. నరేష్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించింది మీరు. టైం అయిపోయిందంట. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మేడం ఇప్పుడు దిలీప్ అన్న ఇంతకుముందు మాట్లాడినట్టు మేము ఏ పథకం తీయాలి, ఏం పథకం తీయరు మేడం. ఇంప్లిమెంటేషన్ తక్కువ చేస్తారు, మూలగా సెలెక్ట్ చేసుకోరు, ఒక మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ లోపల ఇది వాస్తవం. ఇప్పుడు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఇప్పుడు డబ్బులు ఏమైపోయాయి? అదే కింద యువతకు చేయుత కింద 4,000 ఇస్తున్నది ఏమైపోయాయి? ఏ పథకాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు మేడం? ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ఈ పథకాలు అయితే స్టార్టే కదా. అదే గ్యాస్ సిలిండర్ 500 ఏమయ్యాయి? గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్టున్నారు కదా అండి నరేష్. ఒకటి ఉచిత బస్సు, ఒకటి ఈ 200 యూనిట్లకు కొంతమందికి అర్హులైన వాళ్లకు అదొకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి, ఈ రుణమాఫీ అంటే అయిందా, పూర్తి స్థాయిలో అయిందా లేదా, కాకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా అంటే వాళ్ళు మా దిలీప్ అన్న పాపం ఆయన మాట్లాడుతున్నారు కానీ ఏ పథకాలు ఏవి వాళ్ళు చేయలేరు. మా మిత్రులు బాగా గొప్పలు కోసుకుంటుండు. నేను ఒకటే విషయం ఏమంటున్నంటే, 1,10,000 కోట్ల పైసలకు పెట్టి మేము ధాన్యం కొనవాళ్ళు. ధాన్యం కొంటే ఎఫ్సిఐ నుంచి నీకు రాలేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదా? నువ్వు ఏదో అడ్జస్ట్మెంటే కదా, పూర్తిగా ఏదో నీ పైసలు కొనుక్కున్నట్టు చెప్తున్నావు, దానికోసం ఏదో అప్పు చేసినట్టు. కాబట్టి అంటే ప్రజలంతా ఇద్దరు కూడా మిస్గైడ్ చేసేది. ఇంకొక విషయం నేను మాట్లాడుతూ సర్వే పోల్ ఒకటి పెట్టుకున్నాను. దాంట్లో ఫామ్ హౌస్ కావాలా, కాంగ్రెస్ అక్కడ భారతీయ జనతా పార్టీ పాలన కావాలంటే, మోడీ గారి పాలన కావాలంటే తెలుస్తుండే ప్రజలు కోరుకుంటున్నారు మేడం. అలా కాదు నరేష్ గారు ఇప్పటికీ 2 ప్రభుత్వాలే కొలువుదీరాయి. అంతకు ముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. కాబట్టి రాష్ట్రంలో ఎవరి పాలన బాగుంది అని గతంగా ఇదా అన్నది అక్కడ లెక్క. అక్కడ పెట్టాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ వస్తే బాగుండునా అని పెట్టాలా, వస్తే బాగుండునా అనేది ఇంకోటి పెట్టనుండే పెట్టేనుండే. ఎందుకంటే డెఫినెట్ గా వచ్చేది మాదే అధికారం. 4 ఏళ్ల తర్వాత మేము 3.5 సంవత్సరాల తర్వాత వదిలిపెట్టాము. డెఫినెట్ గా ప్రజలు కోరుకుంటారు కూడా నిజంగా. అయితే మేడం ఈ విధంగా నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎప్పుడు అప్పులు చేయాలో అన్ని కాలం చేసిరు, పాపం కష్టపడుతున్నాడు, అప్పుల కోసం తిరిగింది, మొక్కని గడపలేదు, అది లేదు. ఇప్పుడు ఆఖరికి ఏమంటారా మన మంత్రి ఏమన్నా ఒకటే మాట మేడం క్లోజ్ చేసే ముందు, అరే గింతకాలం అప్పులు ఉంటాయని మేము అనుకోలేదు. ఏమనుకోలేదు, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఎడ్యుకేటెడ్, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ అంటే అరే ప్రజలు అనుకోవాలి ఊర్లలో, అరే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అనుకున్నట్ట కానీ మరిగా కేసీఆర్ గతగానం అప్పులు చేసిందట పాపం. ఏం చేయగలుగుతారు పాపం, ఈ వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అంత మొత్తం ఉంటే అని. అంటే సామాన్య ప్రజల యొక్క ఈ విధంగా మైండ్ ని టెస్ట్ ఆ విధంగా డైవర్షన్ చేయడానికి రకరకాల గేమ్స్ ఆడుతున్నారు తప్ప వాళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేరు. వాళ్ళతో కాని పని ఆ రాష్ట్రాన్ని మొత్తము తిరోగమన దిశగా తీసుకుపోవడం ఖాయమని తెలియజేస్తున్నారు. ఓకే, చూద్దామండి. ఎఫ్ఆర్బిఎం నుంచి 50,000 కోట్ల అప్పు కావాలి అనేది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక టాస్క్. మరి దీన్ని ఎలా మీరు చెప్తారా? దిలీప్ గారు కన్క్లూడ్ చేస్తారా? చెప్పండి. ఏంటంటే బాలరాజు కరెక్ట్ చెప్పాడు. స్టేట్ గ్యారంటీ, సావరెన్ గ్యారంటీ ఇస్తేనేమో ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోకి వస్తుంది. ఆ స్టేట్ గ్యారంటీ లేకుండా మీరే భూమిని తనఖా పెట్టి లోన్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలంగాణ 10,000 కోట్లు ఇచ్చారన్న కదా, దానికి అది ఎఫ్ఆర్బిఎం లోకి రాదు. భూములు తాకట్టు పెడదాం అనుకుంటున్నారు కదా అని అడిగింది. కొన్ని చోట్ల తప్పనిసరి అయితే అది కూడా జరుగుతుంది. దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ చూద్దాం మరి ఎక్కడి నుండి తీసుకొస్తారు అనేది ముందు తెలుస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దిలీప్ కుమార్ గారు, నరేష్ గారు, బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.